శ్రీనివాస్ కిచెన్ వాళ్ళు ఈరోజు సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన హాఫ్ వాటర్ వేసి టమాటో 4 ముక్కలు కట్ చేసాను ఫస్ట్. ఆ తర్వాత ఆనపకాయ ఉల్లిపాయలు వేసాను. అది బాయిల్ అయ్యాక బెండకాయలు వంకాయలు మురుంకార రెడీ చేసుకోవాలి కట్ చేసి. అవి చేస్తాను. ఇప్పుడు అవి కూడా ఇందులో వేసాను. బెండకాయలు మురుంకాడ వంకాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇవన్నీ బాయిల్ అయ్యాక చింతపండు నీరు పిండేసి పక్కన ప్యూరీ ఇప్పుడు ఇందులో వేసాను. ఇది కూడా అన్నీ మరిగాక పప్పు పక్కన ఉడకబెట్టాను. సరిపోయినంత పప్పు కందిపప్పు ఉడికిపోయాక అందులోని కలపాలి. ఉడికిపోయిన ముక్కల్లోని ఇదన్నీ కలిపేసాక అందులో ధనియా పౌడర్ అవన్నీ వేయాలి. జీలకర్ర పౌడర్ అది ఇవన్నీ వేసాక మరగబెట్టాక ఉప్పు అంత సరిపోయినంత వేసుకోవాలి. తాలింపుకి నూనె వేసిన ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేసాను. మినపప్పు ఇవన్నీ వేగాక కరివేపాకు అది వేసాక ఆ సాంబార్ దాంట్లోని కలిపేసుకోవాలి. ఇంగువ వేయాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసాక కరివేపాకు వేసాను. అదే వేగాక ఇంగువ వేయాలి. ఇంగువ వేసాక కలిపేసాక సాంబారు రెడీ అయిపోద్ది. అన్ని కాయగూరలు యాడ్ చేశాను అందులో. బాగుంటుంది టేస్ట్. అందరూ ట్రై చేయండి. సాంబారు తాలింపు ఇందులోది ఇప్పుడు అందులోనే కలిపేయాలి. ఎర్రగా వేగిందాక వేగాలి. అది వేగిపోయాక అప్పుడు అందులో కలపాలి. ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు అందులో కలిపేస్తున్నాను. సాంబారు ఉడికిపోయి ముక్కలు కూడా బాగా కరెక్ట్గా వచ్చింది సాంబారు. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. రెడీ అయిపోయింది సాంబారు. అందరూ ఇంట్లో ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.